హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో జూలై నెల ఆసరా పింఛను ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో జూలై నెల ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. సో ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో అటువంటి వారికి నిజంగా ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకొక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లు అంటే కొత్త వారికి కదండి, సో ప్రభుత్వం పెంచుతామని చెప్పింది కదా, అటువంటి ఆసరా పింఛన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి కూడా ఒక గుడ్ న్యూస్ వచ్చిందనమాట. సో అసలు తెలంగాణలో ఆసరా పింఛన్లు ఎప్పుడు రిలీజ్ చేయబోతూ ఉన్నారు ఏంటి అన్నదంతా కూడా డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో ప్రస్తుతం ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము జూలై నెల ఆసరా పెన్షన్లు అనేవి కూడా ఆగస్టు 25వ తారీఖున అకౌంట్లో వేయబోతూ ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ రెడీగా ఉండి, ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే, ఎవరికైతే తెలంగాణలో దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి తెలంగాణ ప్రభుత్వము ఆసరా పింఛన్లు తొందరలోనే పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. ఎందుకంటే దివ్యాంగులు చాలా మంది ఈ మధ్య కాలంలో సో ఆసరా పింఛన్లు మాకు సరిపోవడం లేదని చెప్పేసి ప్రభుత్వానికి కొన్ని లేఖలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దీని కారణంగా తెలంగాణ ప్రభుత్వము ఎవరైతే దివ్యాంగులు ఉంటారో తెలంగాణలో అటువంటి వారికి ఆసరా పింఛన్లని కూడా పెంచే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి. సో ఆగస్టు నెలలో మాత్రం పెంచే అవకాశం లేదనమాట, కానీ సెప్టెంబర్ నెలలో మాత్రం తప్పకుండా పెంచే అవకాశం అయితే ఉందనమాట. ఎవరైతే తెలంగాణలో ఆసరా పింఛన్ తీసుకునే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి కనుక పెన్షన్ కనుక పెంచినట్లయితే, ఎవరైతే మామూలు వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఉంటారో అటువంటి వారికి కూడా ఆసరా పెన్షన్ అనేది కూడా పెంచే అవకాశం ఉందండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతూ ఉన్నారండి. సో దివ్యాంగులకి ఆసరా పెన్షన్ కనుక పెంచినట్లయితే మరి వృద్ధులకి, వితంతువులకి ఇటువంటి వాళ్ళు కూడా ఆసరా పెన్షన్లు పెంచుతారని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. తప్పకుండా పెంచుతారండి. ఎందుకంటే కొంతమందికి పెంచి కొంతమందికి పెంచకుండా ఉండరండి. పెంచితే అందరికీ కూడా సమానంగా పెంచుతారు, లేకపోతే ఎవరికి పెంచరండి. సో చాలా మంది అడుగుతూ ఉన్న క్వశ్చన్ ఇదేనండి. సో దివ్యాంగులకి రీసెంట్గా ప్రభుత్వము ఆసరా పింఛన్ అని కూడా పెంచాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుందన్నమాట. సో ఎవరైతే తెలంగాణలో దివ్యాంగులు ఉంటారో ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళు అటువంటి వారికి సెప్టెంబర్ నెలలో ఆసరా పెన్షన్ అన్ని కూడా పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వీడియో కాదు, ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకునే వారు ఉంటారో అటువంటి వరకు షేర్ చేయండి.